క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. మీ అందరూ కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశాన్ని గెలిచిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జనవరి నెల 30వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషములు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గడిచిన తరగతిలో నన్ను గణపరచు వారిని గణపరచుదును అనే అంశాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. మరి ఈ సమయంలో మనల్ని పుట్టించింది దేవుడని, మన రాకపోకల్లో పనిపాట్లో కాపాడుతుంది దేవుడని, వర్షము, ఋతువులను, ఆహారము అన్నీ అనుగ్రహించి నీ హృదయాన్ని, మనసును తృప్తిపరిచి మేలు చేస్తున్నాడని, ఆయన నేను తప్ప వేరొక దేవుడు లేడని, దరిద్రత ఐశ్వర్యం కూడా నేనే కలుగజేస్తానని, దేవునికి మొదటి స్థానం ఇవ్వాల్సిన వస్తుందని, ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలని, నిన్ను వల్లనే పొరుగు వారిని ప్రేమించాలని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. దీనికి ఆపోజిట్గా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో 2026 అనే నూతన సంవత్సరంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో, ఈ 2026వ సంవత్సరంలో మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మీరు విశ్వాసము కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనుడి. మిమ్మను మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరు ఎరగరా అని అంటున్నాడు అనమాట. అయితే జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేసినట్లయితే, దేవుణ్ణి గణపరుస్తున్నామా లేక అవమానపరుస్తున్నామా? ఎవరంతటి వారి ఆత్మ పరిశీలన చేసుకున్నాం. దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నామా లేక అవమానపరుస్తున్నామా? నన్ను పుట్టించింది దేవుడనని గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. మరి నన్ను పుట్టించిన దేవుణ్ణి మనము ఘనపరుస్తున్నామా అవమానపరుస్తున్నామా? దేవుడు నిన్ను పుట్టించినందుకు ఘనపరుస్తున్నామా లేక అవమానం తీసుకొస్తున్నామా? రాత్రికాల సమయంలో జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవస్థ అనేది ఉంది కదా. మనల్ని పుట్టించినందుకు కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులకు ఘనత తీసుకొస్తారు. కొంతమంది ఏం చేస్తారు? అవమానం తీసుకొస్తారు కదా. జాగ్రత్తగా నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలాగుంది? మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో మిమ్మల్ని ఒకసారి చెక్ చేసుకోవాల్సిన వస్తుంది. ఎలాగుంది మా పరిస్థితి? అయితే రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యుల మధ్య దూషింపబడుచున్నది అంటాడు. మిమ్మల్ని బట్టే కదా క్రైస్తవులము మేము అని చెప్పుకొని వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యుల మధ్య దూషింపబడుచున్నది అంటాడు. పైన 17వ వచనం నుంచి గమనించినట్టు, ఎందుకు అనంటే, నీవు యూదుడని నేను క్రైస్తవుడని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రంను ఆశ్రయించి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? నేను క్రైస్తవుడను, నేను విశ్వాసురాలను, నేను భక్తుడని అని చెప్పేసి దేవుని యందు అతిశయపడుచున్నావు కావా? ఆయన చిత్తం ఎరిగి
నీకు అంతా తెలుసు. నీ దేవుని చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా? జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండేవాడికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలులకు ఉపాధ్యాయుడునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటివారికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవో దొంగిలెదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకుని నీవు గుళ్ళను దోచెదవా? ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రమును మీరుట వలన దేవుని అవమానపరిచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టే కదా దేవుని నామం అన్యుల మధ్య దూషింపబడుతున్నది అంటాడనమాట. దేవునికి అవమానం తీసుకొచ్చే వారిగా ఉంటున్నామా? మనల్ని బట్టే దేవుణ్ణి దూషించబడుతున్నామా? ఎలాగుంది మా పరిస్థితి? ఎవరంతటి వారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. మన రాకపోకల్లో పనిపాట్లో ప్రతి విషయంలో ఆయన కాపాడుతూ ఉన్నప్పటికీ కూడా మనం చేస్తున్న ప్రతి పనిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నప్పటికీ కూడా ఏమనుకుంటున్నావు నువ్వు? ఏబు గ్రంథం 12వ అధ్యాయంలో, ఏబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే, ఏబు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం నుంచి గమనించినట్లయితే, దోపిడీ గాండ్ర కాపురలను వర్ధిలను, దేవునికి కోపం పుట్టించేవారు నిర్భయముగా నుందురు. నిర్భయంగా ఉంటున్నావా? దేవుని కోపం పుట్టించే ప్రవర్తన కలిగినప్పటికి కూడా వారు తన బాహుబలమే తమకు దేవుడు అనుకుందరంట. నా బలం, నా కష్టం వల్ల నేను దీవించబడ్డాను, నా కష్టం వల్ల నేను ఆశీర్వదింపబడ్డాను, నాకు బలం ఉంది, నాకు అంత కూడా నా సొంతమే, అదే మాట. నీ స్వనీతిని ఆధారం చేసుకుని ముందుకు వెళ్ళటం అనమాట. ఆయనను అంటున్నాడు దేవుడు, ఆయనను మృగములను విచారించము, అవి నీకు బోధిస్తాయి. ఆకాశ పక్షిని విచారించము, అవి నీకు తెలియజేస్తాయి. భూమిని గురించి ధ్యానించినేలా అది నీకు బోధించును. సముద్రములను చేపలను నీకు దాన్ని వివరించును. వీటి అన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తం వెనకాల ఉంది. యెహోవా హస్తం వెనకాల ఉంది కాబట్టే ఆయన నీకు బలాన్ని ఇచ్చాడు, కాబట్టే ఆయన నీ రాకపోకల్లో పనిపాట్లో సహాయం చేస్తున్నాడు, కాబట్టే ఆయన నీ కష్టాన్ని దీవించి ఆస్వాదించాడు, కాబట్టే నువ్వు వర్ధిల్లుతున్నావు అని మర్చిపోకూడదు. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తం వెనకాలంది. యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడేవాడు. జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశమునున్నవి కదా, ఆయన వశమునున్నవి కదా అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకి తేట తెల్లగా తెలియచేస్తుంది. ఆయన నీకు సకాలంలో తొలకరి వర్షమును, మంచి వర్షము, మంచి ఋతువులను, మంచి ఆహారం ఇచ్చి నీ హృదయాన్ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచి నీకు ఎంత మేలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని గమనించకుండా, ఆయన ఎంత మేలు చేస్తున్నప్పటికీ కూడా దాన్ని గమనించకుండా నా బాహుబలమే తమకు దేవుడు అనుకుని ముందుకు వెళుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉంది. వాటి అంతటా పడుతున్నాయి, పంటలు అవే పండుతున్నాయి, అటంతటా అవే నేను దీవించబడుతున్నాను అని నువ్వు ఒకవేళ అనుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచన చేయి. ద్వితీయోపదేశకాండములో 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 11వ వచనం నుంచి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మర్చిపోయి కడుపారా తిని మంచి ఇండ్లు కట్టుకుని వాటిలో నివసింపగా
నీ పశువులు, నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరుచుదువేమో. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. రాతి బండ నుండి నీకు నీళ్లు తెప్పించను. తొదకు నీకు మేలు చేయవలనని నిన్ను అనుచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యంలో నిన్ను పోషించాడు. అరణ్యంలో మన్నాతో ఎలా పోషించాడు ఇశ్రాయేల్ని? ఆకాశంలోని ప్రత్యేకమైన ఆహారాన్ని వాళ్ళకి కురిపించి ఓ బండను బద్దలు చేసి ఆ బండలో నుంచి శ్రేష్టమైన ఎడారిలో శ్రేష్టమైన నీళ్లతో త్రాగించి వాళ్ళు ఇంచుమించు 430 సంవత్సరములు ఎడారిలో వాళ్ళని నడిపించాడు. ఏది తక్కువ చేయలేదు. వాళ్ళ చెప్పులు తెగిపోలేదు, వాళ్ళు బట్టలు మాసిపోలేదంట. ఎలా ఉన్నాయో అట్లాగే ఉన్నాయంట. జాగ్రత్త జాగ్రత్త అంటున్నాడు. అవన్నీ కూడా నేనే కదా అంటున్నాడు మన. మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే నన్ను గణపరచువారిని గణపరుచుదును అంటుంటే నిన్ను పుట్టించిన దేవుణ్ణే మర్చిపోయి నా బాహుబలమే నా బలము, నేనే అందరూ ఎలాగ పుట్టారో నేను అలాగే పుట్టాను, అందరూ ఏ విధంగా దీవించబడుతున్నారో నేను కూడా అలాగే దీవించబడుతున్నాను, నా కష్టమే నా బలమే ఇవన్నీ కూడా కారణం దీవించడానికి అనుకున్నాం అనుకో, వెనకమాల నుండి నడిపిస్తున్న దేవుడని మర్చిపోవద్దు. చెప్తున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అనే దేవునికి వాక్యం తెలియజేస్తుంటే నిన్ను దరిద్రతలోనూ ఐశ్వర్యాన్ని కలుగజేసేది నేను అని తెలియజేస్తుంటే, లేదు నాకు కలిగిన ఐశ్వర్యం నా కష్టార్జితం వల్లనే వచ్చిందని చెప్పేసి అనాలోచనగా నీ స్వనీతిని ఆధారం చేసుకుని ముందుకు వెళుతున్నావేమో. జాగ్రత్త జాగ్రత్త. 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయము 6-7 వచనాల్లో జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళమునకు పంపొచ్చు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగుజేయవాడే. ఒకవేళ నీ పరిస్థితి ఎలాగుందో, నా పరిస్థితి ఎలాగుందో, ఒకవేళ ఐశ్వర్యం ఉంటే నా అంతటి నేనే నా స్వశక్తితో నేను సంపాదించుకుందని చెప్పేసి నా స్వనీతితో నేను సంపాదించుకుంది అనుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ రాత్రికాల సమయంలో యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యము కలుగజేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులు కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్పల్లో నుండి లేవనెత్తువాడు ఆయనే. జాగ్రత్త జాగ్రత్త. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది రాత్రికాల సమయంలో. అయితే జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒక పక్క సాతాను ఎవరిని మృంగుదుమా అని చెప్పేసి నీకు రకరకాల బాణాలు వేస్తున్నాడు. అది గమనించట్లేదు మనం. రకరకాల బాణాలు వేస్తున్నాడు వాడు. ఎట్టి పరిస్థితులను కూడా నిన్ను తప్పించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారినే తప్పించడానికి ఎన్నో ఎత్తులు వేసిన వాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అప్పుడప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకి అర్థమవుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలో కొనుపబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉంచి పిమ్మట ఆయన ఆకలి గొనగా ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే రాళ్ళు రొట్టెలు అగునట్లు ఆజ్ఞాపించమనెను. మనిషి రొట్టె వలన మాత్రం బతుకడు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించనని చెప్పాడు. అంతటి అపవాది పరిశుద్ధ పట్టణమును ఆయనను తీసుకుని పోయి దేవాలయ శిఖరమును ఆయనలో పెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందకు దూకుము, ఆయన నిన్ను
గూర్చి దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతితో పట్టుకుందరు అంటున్నాడు. ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదు. మరి ఒక చోట వ్రాయబడినది, మరలా అపవాది మిగులు ఎత్తైన కొండకు తీసుకుని వెళ్ళి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నిటినీ కూడా వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పాను. యేసు సాతానా పొమ్మని చెప్పేసి ప్రభువైన దేవునికి మొక్కి ఆయనను మాత్రమే ఇంకా ఎవరిని కూడా సేవించకూడదు, ఆయనను మాత్రమే సేవింపాలని వ్రాయబడిందని అనేను. అంతటి అపవాది నడిచి విడిచిపోగా ఇదిగో దేవతలను వచ్చి ఆయనకు పరిచర్య చేశారని తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారినే మోసగించడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. నువ్వు నేను లెక్క ఏం కాదు. ఎవరిని మృంగుదమా అని 1 పేతురు 5:8 ఎవరిని మృంగుదమా అని గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతున్నాడు. వాడి ఉద్దేశం ఏంటంటే దేవునిలో నుంచి నిన్ను పక్కకు తప్పించటమే. మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన వస్తుంది. మనం ప్రార్థన కలిగి ఉంటున్నామా లేదా? నీ హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వస్తుంది, దాన్ని భద్రపరచుకోవాల్సిన వస్తుంది. మరి నీ హృదయం ఎలాగుంది, ఏ పరిస్థితిలో ఉంది, ఎలాగుంది అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది. వాడి ఉద్దేశం ఏంటంటే, వాడి ప్రయత్నం ఏంటంటే సర్వలోకాన్ని మోసం చేయాలని. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు పేరుగల ఆది సర్పమై ఆ మహాఘట సర్పం పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి. జాగ్రత్త. సర్వలోకాన్ని మోసం చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తే ఆయన గుర్తించకపోగా ఆయన మాటలకు ఎదురు మాటలు చెప్తూ ఏమన్నారు వాళ్ళు? యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాదనకు దిగారు. వాదనకు తిరిగి మేము ఎవడికి తలలు వంచం, మేము ఎవడికి కూడా మొక్కము అని చెప్పేసి ఎదురు తిరిగి మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మన పరిస్థితి ఎలా ఉంది? యోహాను సువార్త 8వ అధ్యాయము 31-32 వచనాల్లో, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు అని ఆయన అంటుంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయననగా వారేమంటున్నారంటే, మేము అబ్రాహాము సంతానం, మేమంటే ఏమనుకున్నావు నువ్వు, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదు అని చెప్పేసి మీరు వాదన పెట్టుకుంటున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు 44వ వచనంలో, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోతున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాదు. మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థనా జీవితంలో, ఆత్మీయ జీవితంలో ముందు కొనసాగుతున్నాం, కానీ సత్యమందు నిలుస్తున్నామా, అసత్యంలోనూ కొనసాగుతున్నామా? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన వస్తుంది. సత్యమందు నిలిచిన వాడు కాదు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడును. వాడు అబద్ధికుడును, అబద్ధముకు జనకుండై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుతున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నది మీరు ఎవడు స్థాపించనని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నాడు కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే రోమీయులకు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయం 1-2 వచనాల్లో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా ఈ 2026వ సంవత్సరంలోనైనా సరే పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ లోకం మర్యాదను అనుసరింపక
ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగటి వల్ల రూపాంతరం పొందండి. ఈ 2026 సంవత్సరంలోనైనా సరే దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసును మారి నూతన మొగటి వల్ల ముందు మనస్సు మారాలి, రూపాంతరము పొందుడి. పరిశుద్ధం దేవునికి అనుకూలమైన సజీవ యాగము మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాక్యాలను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని చెప్పేసి అపోస్తలుడైన పౌలు గారు రోమిలో ఉన్న పట్టణస్థులందరూ కూడా తెలియజేస్తున్నట్లుగా మనం చూడగలం కదా. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వస్తుంది. ఎలాగుంది మన పరిస్థితి? ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33-34 వచనాల్లో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33-34 వచనాల్లో మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చేర్పును, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నానంటున్నాడు. మోసపోకుడి. దుష్ట సాంగత్యం ఎలాగుంది? నీ సాంగత్యం, నీ సహవాసం మంచి నడవడిని చేర్పు. నువ్వెంత మంచివాడవైనా సరే దుష్టు సాంగత్యం చేస్తే మంచి నడవడిని చెరుపుతుంది. అది నీతి ప్రవర్తన గలవారే మేల్కొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరిలో లేదు, మీకు సిగ్గు కలుగుటే మాటలు చెప్తున్నానని చెప్పేసి గ్రంథం తెలియజేస్తుంది. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో నేను పరిశుద్ధున్నై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులై ఉండు అని చెప్పేసి అక్కడ గ్రంథం తెలియజేస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను ప్రకారం మీరు కూడా నన్ను పోలి నడుచుకునే తెలియజేస్తున్నాడు అన్నమాట కదా. ఇంకా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి కూడా గమనించినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి గమనించినట్లయితే మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కనీసం ఈ 2026 సంవత్సరంలోనైనా మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దని తెలియజేస్తున్నాడు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలయాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకంగా ఉండని తెలియజేస్తున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినే ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనే ఇందురు, సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ గ్రంథం మనకి తెలియచేస్తుంది. కాబట్టి ఎలాగుంది ఈ 2026 సంవత్సరం అయినా సరే మార్పు చెందడానికి నూతన మనస్సును, నూతన హృదయాన్ని, నూతన ఆలోచనను పొందుకుని ముందుకు వెళ్ళేలాగున దేవునికి ఆయాసగా ప్రతిష్ఠని దూరపరచాలని మీరు విశ్వాసం కలిగిన వారై ఉన్నారో లేరో ఎవరంతటి వారే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది. మనకందరి కీర్తనల గ్రంథం తెలిసిన సంగతి. 1 కీర్తనలు ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుని. ఎలాగుంది మన పరిస్థితి? ఈ 2026 సంవత్సరంలో అవన్నిటినీ పక్కన పెట్టేద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతను నీటి కాలువల ఎవరు నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. దుష్టులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందరు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను,
నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. జాగ్రత్త జాగ్రత్త. మొదటి యోహాను పత్రికలో కూడా 2వ అధ్యాయంలో, చివరిగా ముగించబోతున్నాను నేను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనా లోకమును ప్రేమించినట్లా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపిడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశ గతించిపోవచ్చును, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము జీవించునని చెప్పేసి తెలియజేస్తుంది. ఈ లోకము పరిస్థితి అది. ఇంకా మొదటి తిమోతి రాసిన పత్రికలో కూడా ఒక మాట చూసుకుని ముందుకు వెళదాం. మొదటి తిమోతి రాసిన పత్రికలో 6వ అధ్యాయము, మొదటి తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 7వ వచనం నుంచి గమనించినట్లయితే, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, తీసుకొచ్చామేమైనా ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులొకటొక అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములు, హానికరమైన అనేక దురాశల్లో పడుదురు. అట్టివి మనిషిని నష్టములోను నాశనమును ముంచివేను. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. కొందరు దానిని ఆశించి నీ పరిస్థితి నా పరిస్థితి ఎలాగుంది? కొందరు దాన్ని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారు, నానా బాధలతో తమను తామే పొడుచుకున్నారు. ఎవరు? ఇస్కరియోతు యూద. ఆఫ్టర్ ఆల్ ఎంత? 30 వెండి నాణేలకి ఆశపడి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అప్పగించాడు. తర్వాత అయ్యో నేను చేసింది పాపం అని చెప్పేసి ఆ వెండి నాణేలు నాకు వద్దని చెప్పేసి దేవాలయంలో ఇసురు కొట్టి వెళ్ళిపోయి మరణించాడు. మనకందరికీ తెలిసిన సంగతులు ఇవన్నీ. ఎలాగుంది మన పరిస్థితి? జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరం అనేది ఉన్నది కదా. హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయం 5వ వచనంలో, హెబ్రీ పత్రికలో కూడా 13వ అధ్యాయము 5వ వచనాన్ని గమనించినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎనడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడనని, నరమాతుడు నాకేమి చేయగలనని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. వాస్తవానికి మనుషుల్ని నమ్మినంతగా దేవుణ్ణి మనం నమ్మం. అందుకని కీర్తనల గ్రంథం 118వ కీర్తనలో, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7-8 వచనంలో, అపవిత్రములైన ముసముల ముచ్చట్లను విసర్జించి ఈ 2026వ సంవత్సరంలోనైనా విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో. ఎవరో వచ్చి చెప్పటం కాదు, నీకు నీవే సాధకం చేసుకున్నావు. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును, కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 15:58లో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రార్థన అంటే ఆసక్తి పెరగాల, వాక్యం చదవటం అంటే ఆసక్తి పెరగాల, ప్రార్థన అంటే ఆసక్తి పెరగాల, ఆరాధనకు రావటం అంటే ఆసక్తిగా అందరికంటే ముందు రావాలా. అందరికంటే ముందు వచ్చి మంచి స్వభావం కలిగి మంచి తలంపులతో, మంచి ఊహలతో, మంచి తలంపులతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అనేది ఉంది. ఆరాధన ఎన్నింటికైతే అన్నింటికి ఆసక్తితో అందరికంటే ముందు రావడానికి ప్రయత్నం చేయాలా, ముందు వరుసలో కూర్చోవడానికి ప్రయత్నం చేయాలా.
కంఠమెత్తి పాటలతో దేవుని మహిమపరచాలా, వాక్యం శ్రద్ధ కలిగి వినాలా, ఆత్మతో సత్యంతో ఆరాధించాలా, ప్రార్థనలో అందరూ ఏకీభవించాలా. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే నీ భక్తి నీకే ధైర్యం పుట్టేస్తుంది. నీ భక్తి నీకే ధైర్యం పుట్టేస్తుంది. ఆయన నాకు సహాయం ఖచ్చితంగా చేస్తాడు, ఎందుకంటే నేను ఆయన చెప్పింది చేస్తున్నాను కాబట్టి. అవునా కాదా? హిజ్కియా గోడ తట్టుకు తిరిగి ఏం చేశాడు? గోడ తట్టుకు తిరిగి, అయా నా పరిస్థితిని ఎడల నేను ఎలాగ జీవించానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చాడు. ఒక్కసారి 91వ కీర్తనలో కొన్ని వచనాలు చూసుకుని మనం ముగించేసుకుందాం. కీర్తనల గ్రంథము 91వ కీర్తనలో 14వ వచనం నుంచి 91వ కీర్తన 14వ వచనం నుంచి గమనించినట్లయితే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించుతానంటున్నాడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. నా రక్షణ అతనికి చూపించేదను. ఎలాగుంది మన పరిస్థితి? ఆసక్తి ఈ 2026వ సంవత్సరంలో ఆసక్తి ఎలాగుంది? ఆసక్తి పెరుగుతుందా తరుగుతుందా? విశ్వాసం పెరుగుతుందా తగ్గుతుందా? భక్తి శ్రద్ధలు పెరుగుతున్నాయా తరుగుతున్నాయా? ఎవరంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. టాలీ చేసుకోవాల్సిన వస్తుంది. మొట్టమొదట మీ పరిస్థితి ఎలాగుంది? ఇప్పుడు ఎలాగుంది? మొట్టమొదట ఎంతో ఆసక్తిగా ఉన్నారు, ఇప్పుడు ఎలాగుంది? ఏమైంది? ఆసక్తి పెరిగిందా తగ్గిందా? అదే ప్రకటన గ్రంథంలో అంటాడు, 2వ అధ్యాయంలో 2వ వచనం నుంచి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేమనియో అపోస్తులు కాక తాము అపోస్తులమని చెప్పుకున్నట్టు వారిని పరీక్షించి వారిని అబద్ధికులు నీవు కనుగొంటివి. నీ సహనము కలిగి నా నామము నిమిత్తము భారం భరించి అలేయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితి నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసేస్తానంటున్నాడు. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడుటకు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబడుతున్నాడు. 10 దినం వరకు శ్రమ కలుగు, మరణం వరకు నమ్మకంగా ఉండను, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు. 14వ వచనం, అయినను నేను మీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేమనగా విగ్రహములకు అర్పించినవి వాటిని తిన్నట్లును జారత్వము చేయనట్లును ఇశ్రాయేలీయులకు ఉరియొడ్డుమని బాలాకు నేర్పించిన బిలాముతో బోధను అనుసరించువారు నీలో ఉన్నారు అంటున్నాడు. 23వ వచనంలో, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడు నేనే అని తెలియజేస్తున్నాడు. 26వ వచనంలో, నేను నా తండ్రి వలన అధికారం పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుపదండంతో వారిని ఏలును. వారు కుమ్మరివాని పాత్రల వల్ల పగులు కొట్టబడదురు. మరియు అతనికి వేకువ చుక్కలను ఇచ్చేదను అని అంటున్నాడు అన్నమాట. ఇదిగో 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను. 19వ వచనం నుంచి, ప్రకటన 3:19, నేను ప్రేమించు వారందరినీ కూడా గద్దించి శిక్షించుతున్నాను
కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనను ఆ స్వరం విని తలుపు తీసిన ఎడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నాతో కూడా అతను భోజనము చేదును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను అంటున్నాడు అనమాట. ఎలాగుంది మన పరిస్థితి? ఎవరంతటి వారే ఈ రాత్రికాల సమయంలో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్నా మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తూ ముగించేస్తున్నాను.